మా చిన్న తమ్ముడికి ఒక క్వశ్చన్ అడుగుతాను చిన్నది. సో ఆన్సర్ ఏం చెప్తాడో మనం విందాం. అరే, మన బాయ్స్కి ఉండాల్సిన 3 బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్ ఏంటో చెప్పరా? 3 బుల్లెట్ ప్రూఫ్ మైండ్ సెట్. ఫస్ట్ వన్ వచ్చేసి పేషెన్స్. పేషెన్స్, మనం ఏ విషయంలో కానీ పేషెంట్గా ఉంటే ఖచ్చితంగా మనకి సక్సెస్ అయితే వస్తుంది. మన యూనివర్సే ఒక టైంని కేటాయిస్తుంది. సూర్యుడు అస్తమించి మళ్ళీ తెల్లవారాలంటే టైం తీసుకుంటున్నాడు. ఒక చిన్న చెట్టు పెద్దగా అవ్వాలంటే టైం తీసుకుంటుంది. ఒక చిన్న పిల్లవాడు పెద్దగా అవ్వాలంటే టైం తీసుకుంటున్నాడు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే పేషెంట్గా ఉంటాడో వాడు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతాడు. సో 3 పాయింట్లు నేను చెప్పను, ఒక్కటే, ద ట్రిక్ ఈజ్ పేషెన్స్. సో పేషెన్స్గా ఉంటే ఏదైనా సరే మనం సాధించగలమని అంటావు. పేషెన్స్గా ఉంటే పేషెన్స్ అంటే ఎక్కడో ఐసోలేట్ ఉండిపోవడం కాదు. దాని మీద ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసి ముందుకు వెళ్తే అది ఎనీ ఫీల్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ స్టాప్ అవ్వకుండా ఎంత ముందుకు వెళ్తే అంత సక్సెస్. సో ఆడియన్స్ కి ఏదైనా నీ లైఫ్ లో జరిగిన ఏదైనా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ పేషెన్స్ వల్ల అంటే, నేను ఇనిషియల్లీ జొమాటో చేసేటప్పుడు అంటే ఇది నెగిటివ్ ప్రాస్పెక్ట్ కాదు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం ఆలోచించే వాళ్ళంటే ఏదో జాబ్ చేసుకుంటే నేను చేసే మిస్టేక్స్కి బ్యాలెన్స్ చేసుకోవచ్చు కదా అని ఆలోచన ఉండేది. కానీ నా థాట్లో ఏముండదంటే, నేను పేషెంట్గా ఒక విషయాన్ని నేను నేర్చుకుంటే అది ఎప్పటికైనా పనికొస్తుంది అనే పాయింట్లో మొండిగా ఉండేవాడిని. తిట్టేవాళ్ళు అందరూ, మా అన్నయ్య తిట్టేవాడు, నువ్వు తిట్టేవాడివి, ఫ్యామిలీలో అమ్మ నాన్న వాళ్ళకి ఎంతో స్ట్రెయిన్ చేస్తాను నేను. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, మనకి నిజంగా నమ్మకం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే, అది ప్రాపర్ గా మనం ఒక అండర్స్టాండింగ్ ఉండేసి ఒక ఇమాజినేషన్ ఉంటే ఆటోమేటిక్లీ మనం సక్సెస్ అవుతాం. బట్ నేను ఎక్కడ స్టాప్ చేయలేదు, ఈ ఆలోచన అయితే ఉండేది నాకు. సరే, బట్ బేస్డ్ ఆన్ మన సొసైటీ మైండ్ సెట్ వల్ల అండ్ ఇతరులు అనే దాని వల్ల కూడా మనం ఒక్కోసారి డౌన్ అయిపోతుంటాం కదా. ఇతరులు అనేవాళ్ళంటే ఇప్పుడు ఒక చిన్న ఫిలాసఫీ ఉంది. ఆ ఫిలాసఫీ ఏంటంటే, ఇప్పుడు పెద్ద క్రికెటర్ నువ్వు క్రికెటర్ అవ్వలేవు అంటే నేను వింటాను. అసలు దాని గురించి అసలు ఏమీ తెలియని వాడు నన్ను కామెంట్ చేస్తే వాడి మాట ఎందుకు వింటాను? నేను వినను. ఓకే, బట్ నీలాగా అందరికీ ఉండదు కదా మైండ్. ఫస్ట్ థింగ్ వాళ్ళ మాట ఇప్పుడు నిజమే, వీలైతే నేను వాళ్ళకి నేర్పించాలి, లేదు వాళ్ళు వినకపోతే ఇగ్నోర్ చేయాలి. అంతేగాని దాన్ని పట్టించుకుంటే నేను ముందుకు వెళ్ళలేను, వాళ్ళు కూడా ముందుకు ఇగ్నోర్ చేస్తారు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూత్ కి నువ్వు నీ ప్రాస్పెక్టివ్ లో సజెస్ట్ చేసేది పేషెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎటువంటి సక్సెస్ కైనా సరే పేషెన్స్ ఉంటే కనుక మనం ఏదైతే టార్గెట్ పెట్టుకున్నామో అది రీచ్ అవ్వగలము అని నువ్వు చెప్పాలి. రామ్ చరణ్ సార్ చెప్పినట్టు ఒక పర్సన్ కి ఎంత టాలెంట్ ఉన్నా డిసిప్లిన్ లేకపోతే అవ్వదు. పేషెంట్ గా డిసిప్లిన్ గా ఉండేవాడికి సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది. వాడికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అది నిజం. అదే, సో పేషెన్స్ ఉంటే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వర్క్ చేస్తూ ఉండాలి పేషెంట్ గా యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అంతే. నేను ఇచ్చే ఒక గ్రేటెస్ట్ అడ్వైజ్ ఏంటంటే, నాకు అడ్వైజ్ ఇవ్వడం ఇష్టం లేదు బట్ ఇస్తున్నా, ఎవరైతే పేషెంట్ గా ఉంటాడు, ఆలోచిస్తుంటాడు, వర్క్ మీద ఫోకస్ చేస్తుంటాడు, అంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది ఏంటంటే, టైమ్ ఈజ్ మనీ అని ఆలోచిస్తా. మనీ కోసం అందరు పని చేస్తారు, టైమ్ ఈజ్ మనీ. ఆ టైం ని మనం ఏదైతే మనకు ఒక గోల్ ఉంటుందో దాని మీద స్లోగా కేటాయించినా ఆ డబ్బులు వేస్ట్ అవ్వవు. టైం వేస్ట్ అయితే డబ్బులు వేస్ట్ అయినట్టే అని ఆలోచిస్తాను నేను. సో డోంట్ వేస్ట్ యువర్ టైం, టైమ్ ఈజ్ మనీ. మరి దీనిపై మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.